చాలామంది డౌట్ ఏంటంటే ఈ మూవీకెళ్ళాలా, ఆ మూవీకెళ్ళాలా అనేసి. సో, రెండిటి యొక్క బేసిక్ స్ట్రక్చర్ నేను చెప్తాను. తర్వాత నా పర్సనల్ రికమెండేషన్ ఏంటో చెప్తాను. మీ డెసిషన్ మీరు తీసుకోండి, మీ చాయిస్. బేసిక్‌గా ఇప్పుడు 'డీసీ' ఉందనుకోండి. అది ఒక గోర్, వైలెంట్ రివెంజ్ డ్రామా ఎక్స్‌ప్లెయిన్డ్ ఆర్ స్టోరీ టోల్డ్ విత్ ఎ పర్ఫెక్ట్ అండ్ సూపర్బ్ నెవర్ ఎవర్ బిఫోర్డ్ బీజీఎం. ఇది. ఎందుకంటే ఇక్కడ అనిరుద్ హీరో ఈ సినిమాలో, 'డీసీలో'. లోకేష్ కనగరాజు యాక్టింగ్ డెబ్యూ అయినా కూడా ఇక్కడ అనిరుద్ హీరో. కొరియన్ కనకరాజు విషయానికి వస్తే నో బ్రెయిన్ ఈ మూవీ. ఇది కంప్లీట్గా ఆపోజిట్. అది ఎంత సీరియస్నెస్ ఉంటుందో ఇక్కడ కథలో అస్సలు సీరియస్నెస్ ఉండదు. కానీ చాలా చోట్ల ఒక 10 కామెడీ బ్లాక్లు ఉంటే ఒక 6 చోట్ల, 50 కామెడీ బ్లాక్లు ఉంటే 30 చోట్ల, ఇట్లా 100 కామెడీ బ్లాక్లు ఉంటే 60 చోట్ల నవ్వుకోదగ్గ పాయింట్. మిగతా 40 కూడా ఇందులో జోక్ ఏముందనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఒక నో బ్రెయినీ హారర్ కామెడీ థింగ్. రెండు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకేసారి థియేటర్లో రిలీజ్ అవ్వడం వల్ల ఏది బెటరు, ఏది నేను చూడాలి అనే ఫీలింగ్ వస్తుంది. కమర్షియల్గా మాత్రం రెండు కూడా మంచి నెంబర్స్ చూస్తాయి. డీసీ తెలుగులో కాబట్టి లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ డెబ్యూ, అనిరుద్ధిని చూసి జనాలు థియేటర్కి వెళ్తున్నారు. తక్కువ నెంబర్కి కొని ఉంటారు. అది ఇది ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇది దాదాపు 12 కోట్లకి ఓవరాల్గా ప్రీరియడ్ బిజినెస్ జరిగింది వరల్డ్ వైడ్. 13 crores రావాలి, వచ్చేస్తుందని అనుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా కూడా డెఫినెట్లీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ హర్రర్ మూవీ అనగానే, హర్రర్ కామెడీ అనగానే ఎక్సైటెడ్ చూస్తారు. అందుకే రాజాసాబ్ కోసం సంక్రాంతి సీజన్ ఒక బెనిఫిట్ అయినా, రాజాసాబ్, ప్రభాస్ అండ్ మారుతి డెఫినెట్లీ ఎంతో కొంత కామెడీ ఇస్తే చాలరా బాబు, మేము భుజాన మోస్తాం ఆ సినిమాని అని కూడా అన్నారు. చాలా వరకు అది ఫ్లాప్ అయినా కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. ఎందుకంటే హర్రర్ కామెడీకి ఆ పవర్ ఉంటుంది. హర్రర్ కామెడీ అనగానే ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పిల్లలతో రావడానికి సరదాగా ఫ్యామిలీ అంతా నవ్వుకొని మళ్ళీ భయపడి దీనికి ఎక్సైట్ అవుతారు. ఈ రెండు కలిపి ఉంటాయి కాబట్టి. ఎప్పుడైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు హర్రర్ ఉన్నా మనం హర్రర్ ఉంది భయపడదామని డబ్బులు ఇచ్చి వెళ్తారు. దాంతోపాటు కామెడీ ఉన్నా డబ్బులు ఇచ్చి నవ్వుకుంటారు వెళ్ళి, మనవన్ శంకర్ వరప్రసాద్ లాంటివి. సో రెండు కలిపి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్సైట్గా చూస్తారు ఏ సినిమా అయినా. బట్ నిలబెట్టుకోవడం బట్టి ఉంటుంది. ఇక్కడ నిలబెట్టుకోగలిగాడు డైరెక్టర్ మెర్లపాక్ గాంధీ అని అనిపించింది నాకు, కొరియన్ కనకరాజు. సో సీరియస్నెస్ లేని ఒక బేసిక్ నో బ్రెయిన్ సినిమా, వెళ్ళి సరదాగా చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రావచ్చు. క్లైమాక్స్ చాలామందికి ఎక్కలేదు. తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల పీక్స్ ఉంది, కొన్ని చోట్ల ఓజీ నుంచో డీజేటీల నుంచో అక్కడెక్కడి నుంచో లేపుకొచ్చాడు అన్నట్టు అనిపించింది. వేరేస్ డీసీ ఇందాక చెప్పినట్టు చాలా గోర్ అండ్ వైలెంట్ మూవీ. దాంట్లో ప్రీ క్లైమాక్స్ నాకు విపరీతంగా ఫాదర్ సెంటిమెంట్ పాయింట్ నచ్చింది. ఇట్స్ ఎ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ సీరియస్ మూవీ. ఎక్కడ కూడా ఫన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండదు. సినిమా యావత్తు కూడా స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ చాలా సీరియస్నెస్ నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్లో చాలా పోర్షన్స్ ల్యాగ్ అనిపించినాయి. బట్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ మూవీ పికప్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాంక్ కూడా చాలా వరకు క్లిక్ అయింది. సో కంటెంట్ పరంగా చెప్పాలి, కంటెంట్ పరంగా ఫస్ట్ చెప్పేసి అంటే మాత్రం డీసీని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డీసీ సీరియస్ కంటెంట్ టోల్డ్ ఇన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండ్ పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విక్రమ్ తర్వాత అనేక సినిమాల్లో అనిరుద్ధ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా కూడా అవుట్ అండ్ రైట్ మూవీ మొత్తం కూడా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిందైతే డీసీలో. సినిమాలో ప్రతి సీను, ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ థింగ్లో కూడా ఏదైతే జరుగుతుందో స్క్రీన్ మీద అది మనకు కనెక్ట్ అయ్యేలాగా పీక్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విశ్వరూపం చూపించేశాడు. అందుకని డీసీని నేను ప్రిఫర్ చేయండి, కంటెంట్ పరంగా ఇష్టమైతే మీకు అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు కొరియన్ కనకరాజు. చెప్తున్నాగా కమర్షియల్గా రెండు ఆడతాయి, సూపర్గా ఆడతాయి. సో నాకు థియేటర్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలని ఉంది. అంత సీరియస్నెస్ నాకు వద్దు, అంత వైలెంట్ నాకు వద్దు, అంత గోర్ వద్దు. నేను ఫ్యామిలీతో వెళ్తాను ఎంజాయ్. ఇది కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, సీరియస్ మూవీ అయినా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే వల్గారిటీ పెద్దగా ఏమీ లేదు దాంట్లో. ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి కానీ బట్ అవి కూడా చాలా డీసెంట్గా డీల్ చేశాడు. ఎమోషనల్ కూడా పండించగలిగాడు ఆ ప్రాస్టిట్యూషన్ పాయింట్లో. సో ఇక్కడ వేరేజ్ ఇది కంప్లీట్ సరదాగా నేను వెళ్ళి టైంపాస్గా చూసి వస్తాను. అబ్బా నేను నాకేమీ స్ట్రెస్ రిలీఫ్గా, స్ట్రెస్ బస్టర్గా ఒకటి కావాలి సరదాగా చూసుకోవడానికి ఉంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీ చాయిస్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఎంచుకోండి.